లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పుట్టిన ఆపరేషన్ సింధూర్లో ఓ వీరవనిత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆర్మీలో మహిళలకు స్పెషల్ కమిషన్ ఉండాలని పోరాటం చేశారు. ఇండియన్ ఆర్మీలో అంచెలంచెలుగా ఎదిగి కల్నల్ హోదాకు చేరుకున్నారు. ఆ కుటుంబంలోని 3 తరాలు సరిహద్దుల్లో కాపు కాశారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? లెట్స్ వాచ్. ఇండో పాకిస్తాన్ యుద్ధాలు, బంగ్లాదేశ్ విమోచన, కార్గిల్, 2016 సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ వైమానిక దాడి, ఇలా ఇప్పటి వరకు మనకు పాకిస్తాన్కు మధ్య ఎన్నో దాడులు, ఎదురుదాడులు జరిగాయి. ఏ యుద్ధం చూసినా మహిళలు ప్రాథమిక సంస్థాగత పాత్రల వరకే పరిమితమయ్యారు. తెర వెనుక నుంచే నడిపించారు. తాజాగా జరిగిన ఆపరేషన్ సింధూర్తో 2 మహిళా అధికారుల గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వారి ధైర్య సాహసాలను కొనియాడుతున్నారు. పాకిస్తాన్ పీఓకేలో లష్కరే శిక్షణా కేంద్రం, జైషే ఆయుధాగారం, హిజ్బుల్ బంకర్లు, మసూద్ ఇల్లు, ఇలా 9 ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ఇచ్చిన సమాధానం ఇది. దాయాది దేశంలోని పౌరుల ప్రాణాలకు హాని జరగకుండా ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా ముగించింది ఇండియన్ ఆర్మీ. ఈ మిలిటరీ ఆపరేషన్ వీడియోల్ని మీడియాకు చూపించిన సోఫియా ఖురేషి సైన్యంలో కల్నల్గా పనిచేస్తున్నారు. ఆర్మీ సిగ్నల్ కోర్కు చెందిన సీజన్డ్ ఆఫీసర్. 1990లో సైన్యంలో చేరిన ఆమె స్వస్థలం గుజరాత్. ఆర్మీ సిగ్నల్ కార్ప్స్కు చెందిన ఖురేషి బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి, తాతలు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆమె భర్త తాజుద్దీన్ కూడా ఇండియన్ ఆర్మీలోనే పనిచేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పీస్ మిషన్లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారు కల్నల్ సోఫియా ఖురేషి. ఆమెలోని నాయకత్వ లక్షణాలు, కీలక సమయాల్లో ప్రదర్శించే ఓర్పు, నేర్పుల వల్లే సోఫియాకు కాంగోలో విధులు అప్పగించింది ఆర్మీ. ఆమె ఓ పీస్ కీపర్ అంటూ అప్పట్లో జనరల్ బిపిన్ రావత్ ప్రశంసలు కురిపించారు. 2016లో పుణెలో ఎక్సర్సైజ్ 18 పేరిట జరిగిన మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత్ తరఫున నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అది మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇందులో 18 దేశాలు పాల్గొంటే ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు. అప్పుడు బలగాలు శాంతి పరిరక్షక కార్యకలాపాలు, మందుపాత్ర తొలగింపుపై దృష్టి సారించాయి. వ్యూహాత్మక ఆలోచనలు, ప్రణాళికా రచనలో కల్నల్ సోఫియా ఖురేషి దిట్ట. ఆర్మీలో తమకు శాశ్వత కమిషన్ అవకాశం కల్పించాలని మహిళా సైనికాధికారులు న్యాయ పోరాటం చేశారు. మహిళల శారీరక స్వభావాన్ని, సామాజిక జీవన వాతావరణాన్ని సాకుగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్ను నిరాకరించారు. ఈ వాదనలను సమర్థించలేమని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కల్నల్ సోఫియా విజయ పరంపర సర్వోన్నత న్యాయస్థానం దృష్టికొచ్చింది. ఆమె సేవలను గుర్తిస్తూ మహిళలు ఆర్మీలో శాశ్వత కమిషన్కు అర్హులేనంటూ 2020 ఫిబ్రవరి 17న కోర్టు తీర్పు చెప్పింది.